సొసైటీలు బలోపేతం కావడంతో పాటు రైతులు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు అన్నారు. డిసిసిబి బ్రాంచ్ లో ఆయన మాట్లాడుతూ సొసైటీలను లాభాల బాటలోకి తీసుకొస్తున్నామన్నారు. రైతులు లేకపోతే సొసైటీ డిసిసిబి లేదన్నారు. అన్ని సదుపాయాలు కల్పించడానికి సెంట్రల్ బ్యాంకు ముందుకుంది. మేము అందుకని వాళ్ళని చూసేద్దాం వచ్చాం. సెంట్రల్ బ్యాంకు తాలూకు ముఖ్య ఉద్దేశం సొసైటీలు బలోపేతం కావాలి, రైతులు బాగుండాలి. అందుకనే రైతాంగానికి ప్రథమ స్థాయిలో సెంట్రల్ బ్యాంకు చేసే కొన్ని పనులు ఉన్నాయి. అవే రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఏదో పుట్టినా లేదంటే యాక్సిడెంట్ల వల్ల చనిపోయినా. రైతు లేనిదే సొసైటీ లేదు, బ్యాంకు లేదు. ఇది రైతుల గురించి ఏర్పడినటువంటి సంస్థలు ఇవి. అందుకు రైతులకి ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడుతున్నాం. మినిమం 5 లక్షల నుంచి ఉండాలని. అలా సాధారణంగా చనిపోతే చిన్నప్పుడు మాతో ప్రయాణం చేస్తున్నాడు రైతు. 18 ఏళ్ల సొసైటీలు మెంబర్ అయ్యాడు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు సొసైటీలో చనిపోయే వరకు సొసైటీ మెంబర్గానే ప్రయాణం చేస్తాం. అట్లాంటి రైతు అనుకోకుండా నార్మల్ డెత్ అయినప్పుడు కూడా ఆయనకి ఇప్పుడైతే మేము 58 లోపు అయితే 30,000 ఇస్తున్నారు. 58 సంవత్సరాలు దాటితే యాజ్ పర్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్ ప్రకారం 15,000 ఇస్తున్నారు. దీన్ని సడలించి 1 లక్ష రూపాయల మినిమం ఇవ్వాలని చెప్పి ఆలోచన. ఆ ప్రీమియం అవసరమైతే సొసైటీ అండ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ రెండు కలిపి ఆప్కాపు అడిగాం, ఎరువులు ఇచ్చాం. వాళ్ళ ద్వారా వెళ్తున్నాయి. మిగతా వాళ్ళు సమకూరుస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇప్పుడే అడిగారు గొడవం లేదని. గొడవం సదుపాయాలు లాంటివి సమకూరుస్తాం. అది సాధ్యాసాధ్యాలు చూసుకొని లైసెన్స్ కూడా ఇచ్చి ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం. ఏదైతే సొసైటీలో అవి లాభదాయకంగా వచ్చేటట్టు డివిడెండ్ రైతుకి అందే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది ఉద్దేశం. సార్ ఖరీఫ్లో ఎంత ఇచ్చారు సార్ రుణాలు? ఖరీఫ్ సీజన్ ఖరీఫ్లో యాక్చువల్లీ బ్యాంకు తాలూకా ఉద్దేశం అయితే మాకు 3,000 కోట్ల రూపాయలు సంవత్సరం తాలూకా ఖరీఫ్ ఖరీఫ్ 572 కోట్లు. ఖరీఫ్ సీజన్లో 572 కోట్లు ఇవ్వాలి జిల్లాలో పెట్టుకున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో చేశాం. అది కొన్ని సొసైటీలు ఇబ్బందుల్లో ఉన్నా అక్కడ కూడా కొద్దిగా అధిగమించి 572 కోట్ల రూపాయల వరకు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సెంట్రల్ బ్యాంకు ఇదర్ సొసైటీ ఆర్ బ్యాంక్ 2 రకాలుగా ఇచ్చుకొస్తుంది. రబీకి దాన్ని మించి ఇవ్వాలనుకుంటున్నాం. అవసరం ఎంతైతే అంత ఇవ్వాలనుకుంటాం. 572 కోట్లు అంటే ఇది ఖరీఫ్ సీజన్లో ఎక్కువ పంట వస్తుంది. రబీ సీజన్లో వర్షాకాలం మీద పండే పంటలు ఉంటాయి. అందుకని దానికి తగ్గట్టు ఎంత అవసరం అంత ఇవ్వడానికి ప్రోత్సహించడం సిద్ధంగా. సార్ కొత్త బ్రాంచ్లు ఏమైనా ప్రపోజల్ సార్ పెట్టింది? ఆల్రెడీ 6 బ్యాంకులు అయితే కొత్త బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పటికే 32 ఉన్నాయి. 32 కాకుండా కొత్త బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేయడం రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ అప్లై చేశాం. ఎక్కడెక్కడ సార్? అర్బన్ అనకాపల్లి జిల్లాలో ఒక 4 చేస్తాం. విశాఖపట్నం జిల్లాలో 2, నాతవరపాలెం, నాతవరం, ఇంకా కొన్ని ప్రపోజల్. చింతపల్లి ఆల్రెడీ ఉన్నట్లు బ్రాంచ్ అది కూడా.